నిర్ణయం తీసుకుంటారట రాధా గారు. మరొక వైపు ముద్రగడ గారికి అసలు డిపాజిట్లే రావని సంపత్ రాజు గారు మాట్లాడే పరిస్థితి. వాళ్ళ భ్రమ సార్, వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇది, వాళ్ళ డబ్బు, వాళ్ళ మీడియా, వాళ్ళ సినిమా ఓడిపోయే గాంభీర్యం ఏంటో మీరు తెలుస్తున్నారు. నారాయణమూర్తి గారిలోనే స్టార్టింగ్ ఆయన అవగతలు తీసినప్పుడు తెలిసిపోయింది పార్టీకి మునిగిపోతున్నది పడవ ఎందుకని చెప్పేసి ఆయన ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇదే డ్రామాలు మాట్లాడారు, ఇదే సినిమా డైలాగులు కొట్టారు 2019లో. సినిమా డైలాగ్ సార్, మీరు సినిమా డైలాగ్ లా రియల్ డైలాగ్ 2024 తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి డ్రామా చూడడానికి ఇంక ప్రజలు లేరు, ప్రజలకు అర్థం అయిపోయింది. మీకు చూసారా ఓడిపోయారు. ఈ డ్రామాల నుంచి బయటకు వస్తే అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంటది సార్. మీరు ఓడిపోతారన్న భయంతోనే రాధావు మా దాంట్లోకి వస్తాడు, లాయన్ మా దాంట్లోకి వస్తాడు అని మీకు మీరే ఊతలు పెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఓడిపోయినట్టే. మీకు శాతకరంగా మీ దగ్గర ఎమ్మెల్యేలు లేరా, నాయకులు లేరా? పెట్టుకొని మచ్చలేసుకొని చెప్పు, మీ దగ్గర నాయకులు లేరా? గెలుపు గుణాలేరా? బలమైన నాయకులు లేరా? దమ్మున్న నాయకులు లేరా? ప్రేమున్న నాయకులు లేరా? నాయకులు రోజు ప్రభు గారు వాళ్ళ ఇందులోకి వస్తారు, లేదంటే రాధా గారు ఇందులోకి వస్తారు. బలవంతంగా ఎత్తుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. ఈ నాయకులందరూ అవినీతిలో కూలిపోయారు కనుక సరైన నాయకులు లేక మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెయ్యాలో దిక్కు తోసక కాపు నాయకుల్లో పెద్దోళ్ళందరినీ జల్లిడేసి పట్టుకున్న స్టేజ్ లో మీరు ఉన్నారండి నారాయణమూర్తి గారు. మీరు మీకు ఓటమి దగ్గర అయ్యింది. మీ నాయకుడి యొక్క గ్రామాలు బుడబుడక యాసాలు ప్రజలు చూస్తున్నారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి సినిమా. ఇంటికి పోవడమే, లేదంటే కడప బెంగళూరు పోయి పారిపోయి తలదాచుకోవడం తప్ప మీ నాయకుడికి ఇంక సరిసిమా అయిపోయింది. పార్టీ దమ్ము కూడా అయిపోయింది. ఉన్న నాయకులే కాపాడుకోమని ఎక్కడికక్కడ పరిగెట్టుకుంటా కాపాడుకుంటే ఇంకా బాగుంటది. డిపాజిట్ అని వస్తాయి. ఈ ఉన్న నాయకులు కూడా పారిపోతే మీ బ్రతుకులు ఏమైపోవాలి? ఇప్పటికే అవినీతిలో కూలిపోయారు, ఎన్నో అరాచకమైన పనుల్లో కూలిపోయారు. చరిత్రహీనుల్లాగా మీ నాయకుడు దిగజారిపోయి ఒక చరిత్రహీనుల్లాగా ఈరోజు తయారయ్యాడు. రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూల నుంచి కూడా ఒక అవినీతి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని నాయకులు గాని ముక్కున వేలెత్తుకునే పరిస్థితి దౌర్భాగ్యము మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాయకుడు ఆయన గడ్డు కట్టుకున్నాడంటే అర్థం చేసుకోండి ఎలాంటి దుర్మార్గపు నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నాడు. మొత్తం దొయ్యడం తప్ప, మోసం తప్ప, ప్రజల్ని గాలి కొదిలేయడం తప్ప, మీలాంటి అవినీతి నాయకులు తయారు చేయడం తప్ప ఆయనకి ఏమీ తెలియదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి భార్యల కోసం మాట్లాడుతూ, చెల్లిని గాలి కొదిలేస్తూ, తల్లిని గాలి కొదిలేస్తూ, బావలను చంపేస్తూ, చిన్నలను పొడి చేస్తూ, కేసుల్ని మాఫీ చేస్తూ, కేసుని ట్రయల్ రన్ లో పెట్టుకుంటూ బ్రతికిన ఏకైక శాత గాని ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరా మాట్లాడతారు, మీరా డ్రామాల కోసం మాట్లాడతారు. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నారాయణమూర్తి గారు మీకు ఇస్తాను ఒక్క నిమిషం. ముక్కశ్రీని గారు ఏంటి ముద్రగడ గారు పోటీ చేస్తే డిపాజిట్లు ఉండవట, మీ అభిప్రాయం ఏంటి? పులివేందులు మా పులిగారు, మా జగన్ గారు, మా ముఖ్యమంత్రి గారికి డిపాజిట్ ఉంటాయి కదా, అది చూసుకోమనండి. వాళ్ళ ఎమ్మెల్యేలు పారిపోతున్నా మాకు సీట్ వద్దు మహాప్రభు అని పారిపోతుంటే మా కాపు నాయకుల్లో చరిస్మా ఉన్నోళ్ళని, నీతి నిజాయితీలోని వలలేసి మాయ మాటలు చెప్పి లాక్కురండ్రా బాబు అని చెప్పి వీళ్ళకి జోగి చేసి సంకేతాలు ఇచ్చి ఊరి మీద పడి జనసేనలో ఎవడున్నాడు, టీడీపీలో ఎవడున్నాడు, బయట చరిస్మా ఉన్నాడు ఎవడున్నాడు, వాళ్ళని తీసుకురామనే కర్మ దిశగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏడుస్తుంటే డిపాజిట్ల కోసం మాట్లాడతారా ఈ డీజేలు? డిపాజిట్ కోసం మాట్లాడతారా ఈ దొంగలు? మీరు చెప్తారా మాకు డిపాజిట్ల కోసం? పరిపూర్ణమైన నిజాయితీ పనులు ఓటమి దిశగా పోతున్న ఈ యొక్క వైఎస్ఆర్సీ పార్టీని వదిలేసి గెలుపు తీసుకెళ్తున్న మా పార్టీకి ఓటేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. 2024 మాకు పట్టాభిషేకం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మీ నాయకుడిని, మిమ్మల్ని, వైఎస్ఆర్సీ పార్టీ భూలోక పాతాళానికి
తొక్కేయడానికి ప్రజలు రెడీ ఉన్నారు. నారాయణమూర్తి గారు మీకు తెలియదేమో, మీకు కావాలంటే మా పార్టీలో వచ్చేసండి. తొట్టాసారి పక్కన పడేస్తాం. బాగా డిబేట్ మాట్లాడుతున్నారు. ఎందుకు మీ నాయకులు మీరు కూడా మీ నాయకులు అవినీతి మంత్రులు అవుతారు. నాయకులు తెలుసు రాష్ట్రం చెప్పి ఒక నియంత్రణ చెప్పి ముక్కా శ్రీనివాస్ గారు వినాలి. ఏంటి కాకినాడ నుంచి వినండి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీకి దిగుతున్నారా? ఏదో అక్కడ నివాసం కూడా చూస్తున్నారా? నిజమేనా సార్? మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలి, ఎలా వీళ్ళ కోరలు వచ్చేయాలని మాకు తెలుసండి. మేము ఎక్కడ పోటీ చేయాలి అతి త్వరలో ప్రకటిస్తాం. అంతేగాని వీళ్ళు సంఖ్యలు దొంగకుంటూ పుస్తకాలు దొంగ భుజాలు దొంగ వీళ్ళకి ఇలా డిసైడ్ జరిగి వీళ్ళు ఎవరండి? ఇది అవినీతి పార్టీ, మునిగిపోయే నావా, సిద్ధాడిపోయిన టప్ ఇది. వీళ్ళ మాకు చెప్తారు. వాళ్ళు పరిపూర్ణమైన పార్టీ, ప్రశాంతంగా ముందుకు దూసుకుపోతున్న గెలుపు గుర్రాలతో కూడుకున్న జనసేన పార్టీ, టీడీపీ పార్టీ చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతుంది. ఒక చరిష్మాతో, ఒక దమ్ముతో, ఒక ధైర్యంతో, ఒక చరిష్మాతో ముందుకెళ్తున్న పార్టీలు రెండు పార్టీలు. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేక, దమ్ము లేక, వాళ్ళకి వాళ్ళే టీవీలో డబ్బులు కొట్టుకుంటూ, వాళ్ళకి వాళ్ళే బదిలీ చేసుకుంటూ ఈ రోజు గడుపుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి పక్కా ఓడిపోతామని వెన్నులో వణుకు పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి భయం పుట్టింది. జగన్మోహన్ రెడ్డికి రోజుకి తీవ్ర జ్వరం వస్తుంది ఆయనకి. అలాంటి స్థితి చేస్తాం. ఈ రోజు జనసేన పార్టీని కానీ, జనసేన జెండాని కానీ చూస్తే మీ నాయకుడు పోసేసుకుంటాడు. ఈ రోజు మీ అవినీతి ముఖ్యమంత్రి భయపడిపోతాడు. ఈ రోజు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తున ఉడుక్కుమని లెగుస్తున్నాడు. నిద్రపోలేదని మాకు సమాచారం. ఒక్క రాత్రి కూడా స్లీపింగ్ టాబ్లెట్ లేకుండా పడుకోలేదని చెప్పేసి మాకున్న సమాచారం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక భయం, ఒక రకమైన భీతి నాయకుల్లో పట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తిన మా ఎర్ర జెండా చూసినా మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రికి భయం.